నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓరవకొండ మండలం ముచ్చెర్లపల్లి గ్రామంలో సాగునీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు సిరి, శ్రీమాన్యు, స్నేహగా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ముచ్చెర్లపల్లి విషాదంలో మునిగిపోయింది. ఊరుకొండ మండలం ముచ్చెర్లపల్లి గ్రామానికి చెందినటువంటి మధు, శ్రీకాంత్ రెడ్డి తన వ్యవసాయ పొలంలో సాగునీటి కుంట ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికొచ్చిన ఈ ముగ్గురు ప్రమాదవశాత్తు సంపులో పడి ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మహమ్మద్ పాషాని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పాషా, అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? దేవి, నాగర్ కర్నూలు జిల్లా ముచ్చర్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సాగునీటి కుంటలో పడి మృతి చెందినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అయితే ముచ్చర్లపల్లి శివార్లో వ్యవసాయ పొలం వద్ద సాగునీటి అవసరాల కోసము నీటి కుంటను తవ్వారు. ఆ తవ్విన నీటి కుంట వద్దకి ముగ్గురు విద్యార్థులు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇందులో ఒకరిదేమో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకి సంబంధించిన వారు, మిగతా ఇద్దరు అదే గ్రామానికి సంబంధించినటువంటి వారు. వీరంతా కూడా హాలిడేస్ కాబట్టి పొలం దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో ఆడుకుంటూ ఈత కొడదామని చెప్పే ఆలోచనతోటి నీటి కుంటలో దిగి మునిగిపోయి చనిపోయినటువంటి ఘటన స్థానికంగా జరిగింది. దీనిపై ఈ గ్రామానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన నీటి కుంట ఇది. వారి పొలంలోనే దీన్ని తవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు వీరంతా కూడా ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఒకరికి 13 సంవత్సరాలు కాగా మరో ఇద్దరికి 14 సంవత్సరాల వయసు ఉంది. వీరంతా కూడా ఆడుకుంటూ వెళ్లి అందులో పడి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం వారి మృతదేహాలను బయటకు తీశారు. కలవకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలిస్తున్నటువంటి పరిస్థితి మన గ్రామంలో కనిపిస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సో అసలు ఎలా జరిగింది, ఎందుకు అక్కడికి వచ్చారనే విషయాలపై పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు. దేవి. ఆల్ రైట్ పాషా, థ్యాంక్ యూ.